ఏ పత్రికలో ఏ అంశం ఎట్లా హైలైట్ అయిందో చూసినా అందులో మనం ఒక 2, 3 వార్తలు తీసుకొని కొంత లోతుగా విశ్లేషణ చేద్దాం. అందులో పాలసీలకు సంబంధించినవి ప్రజలపైన తక్షణ ప్రభావం పడే అంశాలు. ఇక్కడ మనం అసెంబ్లీలో స్క్రీన్ అనే వార్త ఇవాళ మొత్తం తెలుగు దినపత్రికల్లో వచ్చిన వార్తల్లో అసెంబ్లీలో స్క్రీన్ అంటే 2016 సంవత్సరంలో ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ ఎట్లయితే ఆనాడున్న తన విధానాన్ని, సాగునీటి రంగాన్ని, ఆర్థిక రంగము, అంతకు పూర్వం ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన లోపాలు, వాటిని తాను ఎట్లా సరిదిద్దాలనుకున్నారు, రాబోయే రోజులలో ఏ నమూనాలో తెలంగాణ అభివృద్ధి చెందబోతున్నది ఇత్యాది విషయాలను ఆయన ప్రొజెక్టర్ ద్వారా చెప్పిండు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించిండు. ఇక్కడ మళ్ళీ ఇప్పుడు 2023లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అసెంబ్లీలో ఇవ్వనున్నట్టు తెలుస్తున్నది. ఇందులో గడిచిన 10 ఏళ్ల కాలంలో శాఖల వారీగా అయిన ఖర్చులు, శాఖల వారీగా కేటాయింపులు, శాఖల వారీగా అయిన అప్పులు, మొత్తం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఎట్లా ఉన్నది, 2014కు ముందు రాష్ట్రం ఉన్న మొత్తం అప్పులు, 2014 నుంచి 2023 డిసెంబరు 3వ తారీఖు నాటికి లేదా 7వ తారీఖు తాను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే నాటికి ఉన్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎట్లా ఉన్నది, ఈ 10 ఏళ్ల కాలంలో ఏ మార్గాల ద్వారా ఎంత అప్పు తీసుకొని వచ్చింది, ప్రధానంగా సాగునీటి రంగంలో ప్రాజెక్టుల వారీగా ఏ ప్రాజెక్టు రీఇంజనీరింగు రీడిజైను ఎట్లా జరిగింది, ఈ రీఇంజనీరింగు రీడిజైన్కి అయిన ఖర్చు ఎంత, అంతకు పూర్వం ప్రభుత్వం అనుకున్న ఖర్చు ఎంత, ఈ పెంచిన అంచనాలెంత, ప్రజలపైన పడిన భారాలెంత, ఈ విషయాలు మొత్తం కూడా అటు గోదావరి ఇటు కృష్ణానది. గోదావరి పైన ఉన్నది మేడిగడ్డ, ఇంతకు పూర్వం ఉన్నది తుమ్మిడేట దగ్గర ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు ఉంటే దాన్ని రీఇంజనీరింగు రీడిజైన్ చేసి అది కాళేశ్వరం మేడిగడ్డగా మారింది. ఈ మేడిగడ్డగా మారిన తర్వాత మనకు ఆ మేడిగడ్డ దగ్గర పియర్సు కుంగడం, ఈ కుంగడం ఆ తర్వాత మళ్ళీ అదనపు ఆర్థిక భారం, ఈ నమూనాలో వచ్చిన లోపం ఏమిటి, ఈ ఇత్యాది విషయాలన్నీ కూడా అసెంబ్లీలో రేవంత్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా చెప్పడానికి ఆయన సిద్ధమవుతున్నది. దీంతో పాటుగా ఆర్థిక రంగానికి సంబంధించిన వాటిలో ఎఫ్ఆర్బిఎంని మించి అప్పులు ఏమైనా తీసుకొచ్చిండ్రా, తీసుకొస్తే ఏ మార్గాల ద్వారా తీసుకొని వచ్చిండ్రు, ఇప్పటికీ వీరేసుకుంటున్న అంచనా 4 లక్షల కోట్లకు పైగానే అప్పు ఉన్నట్లు తెలుస్తున్నది. అది పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ల నుంచి వివిధ మార్గాల నుంచి తీసుకున్న అప్పులు మొత్తం కూడా. ఇట్లా కిందటి ఏడాది కొద్ది నెలల కిందనే సుమారు 35,000 కోట్ల రూపాయల అప్పు తీసుకున్నారని, అతి కొద్ది నెలల కాలంలోనే అది మొత్తం కలుపుకుంటే కనుక 4 లక్షల కోట్లకు పైబడి అప్పు ఉందనేది ప్రభుత్వం చేసిన వివిధ శాఖల ద్వారా తెచ్చుకున్న సమాచారాన్ని, ఈ అంశాలను మొత్తం క్రోడీకరించిన తర్వాత అర్థమైన అంశం. కాబట్టి ఈ అంశాల వారీగా మొత్తం ఈ గడిచిన 10 ఏళ్ల కాలంలో ప్రభుత్వము చేసిన అప్పులు, ఈ రాబోయే రోజులలో తమ ప్రభుత్వం ఏం చేయబోతున్నది, అది పారిశ్రామిక రంగానికి సంబంధించింది, సేవల రంగానికి సంబంధించింది, హైదరాబాదులో అభివృద్ధికి సంబంధించినవి, గ్రామీణ ప్రాంతం, వ్యవసాయ రంగం, నిరుద్యోగము, ఇట్లా ఉత్పాదక రంగాలకు సంబంధించిన సంఘటిత అసంఘటిత రంగాలకు సంబంధించిన వాటిలలో పెట్టుబడి ఎట్లా ఉండబోతున్నది, లేదా భారీ పరిశ్రమలకు సంబంధించింది, ఇతర దేశాలకు సంబంధించిన పెట్టుబడులు ఆకర్షించే విషయంలో ఏం చేయబోతున్నారు, వనరుల సమీకరణ ఎట్లా ఉండబోతున్నది. ఎందుకంటే కిందటి ప్రభుత్వానికంటే ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలే మనం ఒకవేళ కనుక ఒక రమారమి అంచనా వేసుకుంటే కనుక పింఛను 4,000కి పెంచడం వలన ఈ ప్రభుత్వం పైన పడుతున్న భారము 11,000 కోట్ల రూపాయలు అదనంగా పడుతూ ఉన్నది. రైతు భరోసాకు కిందటి ప్రభుత్వానికంటే ఈ ప్రభుత్వం ఇస్తున్న ఖర్చు 15,000 రూపాయలు అయిన కారణంగా అవుతున్న ఖర్చు అదనపు ఖర్చు 7,350 కోట్ల రూపాయలు. ఇక 500కు సబ్సిడీ సిలిండర్ విషయంలో 2,200 కోట్ల పైబడి ఖర్చు అవుతున్నది. అంటే ఈ 3 స్కీములకు అంచనా వేసుకుంటేనే ఇవి ఒక 11, 7, 18, 2 20, 21, 22,000 కోట్ల రూపాయలు వీటికే ఖర్చు అవుతున్నది. వీటితో పాటుగా చేయూత ఉన్నది, మహిళలకు 2,500 రూపాయలు ఉన్నాయి, తో పాటుగా ఇంతకు పూర్వం ప్రభుత్వం కొనసాగించిన ప్రభుత్వ స్కీములు ఉన్నాయి. మరి వీటన్నిటికి నిధులు ఎట్లా తీసుకొని రాబోతున్నారు, ఏం చేయబోతున్నారు, ఈ విషయాలన్నిపైన కూడా కేసీఆర్ తన అభివృద్ధి నమూనా ఏమిటో 2016లో మొత్తము అసెంబ్లీలో కొన్ని గంటల పాటు సుదీర్ఘంగా వివరణ ఇచ్చినట్లుగానే ఆ రోజు ఆయన ఇచ్చిన వివరణ ఏమిటి, మొత్తం ఒక మ్యాప్ తీసుకొని కృష్ణానది పైన దాని ఉపనదులు, గోదావరి పైన ఉన్న ప్రాజెక్టులు, అక్కడున్న కాలువలు, ఆయకట్టు, గతంలో ప్రభుత్వం చేసిన కేటాయింపులు, అయిన ఖర్చులు, ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన నిర్లక్ష్యం, ఈ విషయాలు మొత్తం కూడా ఆయన సోదాహరణంగా వివరించారు.
ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్ బాటలోనే వెళ్తూ ఈ గడిచిన 10 ఏళ్ల కాలంలో ఏం జరిగిందనే విషయాలను కూడా ఆయన వివరించే ప్రయత్నం చేయబోతున్నారు. అందుకు అసెంబ్లీ వేదికగానే ఒక స్క్రీన్ ద్వారా ఇప్పటికే వారు చేసింది విద్యుత్ రంగంలో ఉన్న మొత్తము అప్పులు ఎంత, విద్యుత్ రంగం ఈ 10 ఏళ్ల కాలంలో ఏ రాష్ట్రం నుంచి ఎంత మొత్తంలో కొనుగోలు జరిగింది, ఈ కొనుగోలు వలన జరిగిన అదనపు నష్టం ఏమిటి, ఈ విషయం. రెండోది పౌర సరఫరాల శాఖలో అక్కడ వేలాది కోట్ల రూపాయల అప్పు అని చెప్తున్నారు. ఎందువల్ల అప్పు వచ్చింది, దీంతో పాటుగా ఆర్థిక రంగంలోనూ వైద్య రంగంలోనూ విద్యారంగంలోనూ వచ్చిన మార్పులు ఏమిటి, ఈ ఇరిగేషన్లో ఇన్ని లక్షల కోట్ల రూపాయల ఖర్చు అయిన తర్వాత వచ్చిన ప్రయోజనం ఏమిటి, ఇత్యాది విషయాలన్నిటి కూడా ఒక్కొక్క అంశాన్ని ఆధారంగా చేసుకొని ఒక్కొక్క అంశం పైన శ్వేతపత్రం విడుదల చేస్తామని చెప్పారు కదా. ఆ శ్వేతపత్రాన్ని మొత్తం రాష్ట్ర ప్రజానికానికి అర్థమయ్యే విధంగా చేయబోతున్నారు. దీనివలన 2 అంశాలు రాష్ట్ర ప్రజల దృష్టికి కాంగ్రెస్ పార్టీ తీసుకొని బహుశా వచ్చే అవకాశం ఉన్నది. నెంబర్ 1, తమ పథకాల అమలులో గనక జాప్యం జరిగితే, నిధుల సమీకరణలో ఆలస్యమైతే, 6 గ్యారంటీలకు నిధులు సక్రమంగా సమకూరకపోతే గడిచిన ప్రభుత్వము విపరీతంగా అప్పులు చేసిన కారణంగా తమకు ఆలస్యం అవుతున్నది అని ప్రజలను ఒప్పించే ఒక మార్గం. రెండోది, తమ అభివృద్ధి నమూనా ఎట్లా ఉండబోతున్నది, గత ప్రభుత్వానికంటే భిన్నంగా ఎట్లా ఉంటుంది, నిధుల సమీకరణ ఏ రూపంలో ఎట్లా ఉండబోతున్నది, అభివృద్ధి నమూనాను. ఎందుకంటే ఫార్మాసిటీ రద్దు తర్వాత ఇవాళ కొత్త మాట వాళ్ళన్నారు. ఏమన్నారు, ఓఆర్ఆర్కు RRRకు మధ్యలో పారిశ్రామిక వాడలు 500 నుంచి 1000 ఎకరాలు కూడా ప్రభుత్వ భూమినే సేకరిస్తామన్నారు. అందులోనూ కూడా ఫార్మాకు సంబంధించిన ఇండస్ట్రీస్ ఎక్కువ తీసుకోమని చెప్తున్నారు. అంటే ఫార్మా నుంచి ఎక్కువ ఆదాయం రాబోతున్న ఒక ఇండికేషన్ ఇది. అంటే అసెంబ్లీలో ఆయన రేపు ఎల్లుండి జరగబోయే అసెంబ్లీ సమావేశాలలో చెప్పబోతున్నారు. దీనివలన అంటే పారిశ్రామిక రంగము, వైద్య రంగము, విద్యారంగము, ఈ రంగాల లోపల దీంతో పాటుగా సేవా రంగానికి సంబంధించిన వాటిలో మెడికల్ టూరిజం ఉంది. ఇవాళ మెడికల్ టూరిజం అనేది ఎట్లా జరుగుతున్నది, ఈ మెడికల్ టూరిజం నుంచి మనం ఎంతవరకు విదేశాల నుంచి మనం మారక ద్రవ్యాన్ని తీసుకొని రావచ్చు, ఆర్జించవచ్చు, ఇట్లా చాలా విషయాలు ఉన్నాయి. ఎందుకంటే గడిచిన వారం రోజులుగా రేవంత్ రెడ్డి ఆర్థికవేత్తలతోనూ మాజీ RBI గవర్నర్ రఘురామరాజన్ మరికొంతమందితో ఆయన వరుసగా ఆర్థిక భేటీ అవుతున్నారు. కారణం ఏమిటి, వనరులు ఎక్కడెక్కడున్నాయి, నిధుల సమీకరణ ఎట్లా చేసుకోవాలి, ఇత్యాది విషయాలు ఆయన చర్చిస్తున్నారు. బహుశా ఈ విషయాలన్నీ కూడా అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా చెప్పేందుకు ఆయన కసరత్తు చేస్తూ ఉన్నారు. ఇందులో ఇందాక చెప్పిన ఏ అయితే రంగాలు ఉన్నాయో ఈ రంగాలన్నింటిపైన కూడా రేవంత్ రెడ్డి ప్రజల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. గత ప్రభుత్వానికి వాస్తవానికి ఎవరి అభివృద్ధి నమూనా వారికి ఉంటుంది. ఇప్పుడు గత ప్రభుత్వం ప్రభుత్వ భూములను వేలం వేసింది, ఈ ప్రభుత్వం వేలం వద్దని చెప్తున్నది. భూసేకరణ ఎక్కువ అనవసరంగా తీసుకోవద్దని చెప్తున్నది, ప్రభుత్వ భూములని చెప్తున్నది. ఇవాళ ఆచరణలో వచ్చిన వరకు ఎట్లా ఉంటాయి, మాటలు చెప్పడం వేరు, ఆచరణకు రావడం వేరు. ఈ ఆచరణకు వచ్చే వరకల్లా ఎట్లా ఉండబోతున్నది, ఇప్పటికి మనకు 61,000 కోట్ల అప్పు ఉన్నది, 60,000 నుంచి 70,000 కోట్ల తొలి వార్షిక బడ్జెట్ ఉన్నది. ఇవాళ అప్పు 4.5 లక్షల కోట్లు 5 లక్షల కోట్ల వరకు వచ్చిందని అంటున్నారు. ఇవాళ తెలంగాణ బడ్జెట్ వార్షిక బడ్జెట్ 2,60,000 నుంచి 2,70,000 కోట్ల వరకు పెరిగింది. మరి ఈ గవర్నమెంట్ వార్షిక బడ్జెట్ ఎంత పెట్టబోతున్నది, నిధుల సమీకరణ ఎట్లా చూపబోతున్నది, ఇత్యాది అన్ని విషయాలపైన కూడా జీతాల పెంపుదలకు సంబంధించింది, సంక్షేమానికి కేటాయింపులకు సంబంధించింది, అవస్థాపన సౌకర్యాలకు సంబంధించింది, ఏ రంగంలో ఎక్కడ పెట్టుబడులు పెట్టబోతున్నది, ఏ రంగంలో ప్రజలను మెప్పించబోతున్నది. ఎందుకంటే వాస్తవానికి ఇవి అలవిగాని హామీలే అనవచ్చు. ఈ అలవిగాని హామీలను అమలు చేయాలంటే ఆ మేరకు నిధులు కావాలి. ఆ మేరకు నిధులు కావాలంటే ఎన్ని ప్రయత్నాలు చేయవలసి ఉంటుంది. ఆ ప్రయత్నాలకు సంబంధించిన గత ప్రభుత్వ వారి ఉద్దేశంలో గత ప్రభుత్వ వైఫల్యాలను, తాము ఎట్లాగో బయటపడబోతున్నామో ఈ అంశాలను రేవంత్ రెడ్డి అసెంబ్లీ కేంద్రంగా చెప్పబోతున్నారు. బహుశా దానికి సంబంధించిన వార్తలు ఇవాళ తెలుగు దినపత్రికల్లో చాలా ప్రధానంగా హైలైట్ అయినాయి.